చెప్పవా, నువ్వు డీటెయిల్స్ చెప్పు. దా. మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి తమ్మినేని సీతారామన్న. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏదైతే బడ్జెట్ ని రిక్వెస్ట్ చేశామో అధ్యక్ష, దాన్ని గ్రాంట్ చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. నిజంగా నాకు తండ్రి లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. అటు చూడు బే. వైసీపీ నేత, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు 4 కోట్ల భూమి కొట్టేసేందుకు చేసిన పన్నాగం బయటపడింది. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసా? భూ యజమాని బతికి ఉండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించడంతో పాటు ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఒడిశాకు చెందిన ఓ మహిళను యజమాని కుమార్తెగా చూపించి విలువైన భూమిని తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ బండారం బయటపడడంతో తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, భార్య వాణిలను నిందితులుగా చేర్చారు. తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏమిటి ఈ బతుకు, దొంగ బతుకు, నకిలీ బతుకు, ఫోర్జరీ బతుకు. ఫోర్జరీ బతుకు తమ్మినేని సీతారాం గారు. తిట్టాల్సినవన్నీ తిట్టారు కానీ ఇంకా రెస్పెక్ట్ ఎందుకులేండి? మీరు మాట్లాడే మాటలేంటి, మీరు చెప్పే శ్రీరంగ నీతులేమిటి? ఏంటి అసలు? ఎక్కడి డెమోక్రసీ? ఏం చట్టాలు ఇవి? ఎక్కడికి తీసుకువెళ్తున్నాం మనం ఈ వ్యవస్థని? న్యాయం, ధర్మం అనే దానికి పూర్తిగా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నేను ఇప్పుడు అనకూడదు కానీ గడిచిన వారం రోజులుగా పుంకాలుగా మనం టీవీలో వార్తలు చూస్తున్నాం. తమ్మినేని సీతారామన్న మంచివాడు, సౌమ్యుడు. అబ్బో, మీరు చేసే ఈ అవినీతి పనులేంటి? ఈ ఎక్స్ స్పీకర్ గా ఎవరైతే వర్క్ చేశారో తమ్మినేని సీతారాం గారు అబ్బాయి తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ అలియాస్ నాని, ఈ వ్యక్తి నేమ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఒక రాజ్యాంగ వ్యవస్థ అధిపతులు వ్యవహరించవలసినటువంటి తీరు ఇదేనా? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దొరకడం. ఎంత పనిచేసావు తమ్ముడు. ఓ లెవెల్కి తీసుకెళ్తా అని ఈ లెవెల్కి తీసుకొచ్చావా? తమ్మినేని సీతారాం గారు, ఎందుకు ఈ రోజున పరారవలసిన కర్మ పట్టింది మీకు? వీడికి గోలి సోడా ఎక్కించండి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఆయన భార్య, ఆయన కొడుకు లేరు శ్రీకాకుళం, ఇంట్లో లేరు, పరారైపోయారు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఈ వయసులో నేను జంపింగ్ చేయకూడదు, జారిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో చెప్పగలరా? మీ తండ్రి లాంటి తమ్మినేని సీతారాం గారు ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పిల్ల పిత్రేగాడు. వార్డు మెంబర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. పోలీసులకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా, హింట్ ఇవ్వగలరా? మీ తండ్రి లాంటి తమ్మినేని సీతారాం ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? ఏ ఊళ్ళో దాక్కున్నాడు, ఎక్కడ దాక్కున్నాడు, ఏమన్నా పోలీసులకు హింట్ ఇచ్చి అరెస్ట్ చేయించగలరా? నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు మీ తండ్రి లాంటి సీతారాం గారిని ఆడికి నాకు సంబంధం లేదు. వాళ్ళు ఎవరైతే పర్చేజర్ బయ్యర్ ఉన్నారో ఆ నాని కావచ్చు, ఆ తమ్మినేని సీతారాం గారు కావచ్చు, వాళ్ళ స్పౌజ్ తమ్మినేని వాణి గారు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ కాలేజీలో, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే 4 లెక్చరర్స్, ఫ్యాకల్టీ మేళని సాక్షి సంతకాలు పెట్టించారు. మనం ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సాక్షి సంతకాలు ఎందుకు పెడతారంటే, ఎవరైతే బయ్యర్ ఉన్నారో ఆ వ్యక్తి నాకు తెలుసు, అలానే ఎవరైతే సెల్లర్ ఉన్నారో అమ్ముతున్న వ్యక్తి కూడా నాకు తెలుసు అన్న దాని మీద సాక్షి సంతకాలు పెడతారు. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. బట్ ఈ నలుగురికి ఎవరికి సెల్లర్ ఎవరైతే రజనీ ఉన్నారో ఆ పర్సన్ పరిచయం లేదు, ఆవిడ ఎక్కడ ఉంటారో కూడా తెలియదు యాక్చువల్ గా వీళ్ళకి. సో జస్ట్ వాళ్ళు పెట్టమని చెప్పారు కాబట్టి వీళ్ళు పెట్టేశారు.
చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. దీనిలో మనకి రజనీ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈవిడ యాక్చువల్గా ఒడిస్సా జైపూర్. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. వాళ్ళకి సంబంధించిన అల్లుడు లక్ష్మణ్ రావు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అతను ఇక్కడ లోకల్ గా ఉంటాడు. ఇతని ద్వారా సతీష్ అన్న పర్సన్ వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం, ఇలా ఏవైతే వేకెంట్ సైట్లు ఉన్నాయో వాటికి ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేయడం, ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని చేయించడం జరుగుతుంది. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.